ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీకి ఏమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరిని విడదీద్దామని ఇన్ని కష్టాలు పడుతుంటే మమ్మీ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు బావగారు. నా మనసుకు అలా అనిపించింది, అడిగాను. అది కూడా మన రూప కోసం. ఏంది చిన్నమ్మ నువ్వు కూడా? నాయన చూస్తేనే అర్థం కావట్లా. నాయన మనసేం బాగోలేదు. బోనం వద్దు, ఏం వద్దు, వదిలేయండి. తాతయ్య, అమ్మ బోనం ఎట్టుకుంటే చూడాలనుంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య, వెళ్దాం తాతయ్య. తమ్ముడు, మొట్టమొదటిసారి నీ మనవడు నోరు తెరిచి అడిగాడు. కాదనకు తమ్ముడు. సరే వెళదాం. రూప కోసం కాకపోయినా రాజు రుక్మిణిలకి పెళ్ళైన శుభ సందర్భంలోనైనా బోనాలు జరిపిద్దాం తమ్ముడు. మమ్మీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా? కొంపదీసి మారిపోయావా? అవునరా, మారిపోయాను. నువ్వు మారిపో. మారినట్టు నటించు. ఏంట్రా, అర్థం కాలేదా? మీ మావయ్యని బోనాలకి వెళ్ళొద్దు అని మనం ఎంత రెచ్చగొట్టినా ఆ రూప ఏదో ఒక మాయ చేసి మీ మావయ్యని తన వెంట వచ్చేలా చేస్తుంది. పోనీ వాళ్ళు బోనాలు ఎత్తుతామంటే వద్దని వారించడం వలన మనకొచ్చే లాభమేంటో చెప్పు? లాభమేం లేదు. ఆల్రెడీ మనం ఇంట్లో చేసిన 2 ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాం. వాళ్ళింట్లోనే ఉంటే మనం ఏమీ చెయ్యలేమని ఆ అమ్మవారి బోనాలు పేరుతో వాళ్ళని బయటికి రప్పిస్తున్నాను. పోయినసారి మీ మామయ్య కోసం వేసిన స్కెచ్ మిస్ అయింది. మళ్ళీ ఈసారి అవకాశం వచ్చింది అనుకో. సూపర్ మమ్మీ. అయితే ఈసారి మళ్ళీ పోతురాజు గెటప్ వేసుకొని ముందు మామయ్యనే లేపేస్తాను. వద్దు దీపక్, ఈసారి పోతురాజు గెటప్లో వద్దు. అలా అని మీ మావయ్యని మాత్రమే టార్గెట్ చెయ్యొద్దు. ఎవ్వరు దొరికితే వాళ్ళని టార్గెట్ చేద్దాం. మనం దొరకకుండా ఉండేలా ప్లాన్ చేద్దాం. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నేను చెప్తాను. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. విరూపాక్షి, నువ్వు వేసిన బోనాలు ప్లాన్ చాలా బాగుంది. నీకు అనుకూలంగా ఉండేలా నువ్వు వేసిన నీ ప్లాన్ని ఇప్పుడు మాకు అనుకూలంగా మార్చుకుంటాం. రేపు ఏం జరుగుతుందో చెప్పం, చేసి చూపిస్తాం. ఆ విజయాంబిక సపోర్ట్ చేస్తుంది అంటే ఆ సపోర్ట్ వెనుక మంచి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదు అమ్మగారు. అవునమ్మా, పోయినసారి కూడా నాన్నకెంత ప్రమాదం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. అవునమ్మాయి గారు, అత్తయ్య పాము లాంటిది. విషం కక్కడం తప్ప ఏం తెలీదు. ఆ విజయాంబిక ఏం ప్లాన్ చేసినా మనమంతా అమ్మవారి మీదే భారం వేద్దాం.
అంతా అమ్మవారే చూసుకుంటుంది. నేను ఎలా ఉన్నానో అరుగుదామంటే ఎవరు కనిపించరేంటి? తాతయ్యని అరుగుదాం. తాతయ్య, తాతయ్య, ఓ తాతయ్య, నేను ఎలా ఉన్నాను తాతయ్య? బాగున్నావు బంటి. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా తాతయ్య? మీరు కూడా నాలాగే ఉండేవారా? నేను నీలా కాదు బంటి, నువ్వే నాలా ఉన్నావు. మీరు భలే మాట్లాడతారు తాతయ్య. సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి. నేను వెళ్ళి అందరూ రెడీ అయ్యారో లేదో చూసొస్తాను. రూప ఉండుంటే ఈసారి బోనాలకి రాజు రూపలతో బంటి గుడికొచ్చేవాడు. రూప స్థానంలో రుక్మిణి వచ్చింది. కానీ బంటికి అమ్మ స్థానంలో ఎంతవరకు న్యాయం చేస్తుందో ఆ అమ్మవారికే తెలియాలి. ఇంకా రెడీ అవ్వలేదా విరూపాక్షి? ఈ రోజు నేను నా కూతురు కోసం వస్తున్నాను, నీ కోసం కాదు. అలాగే సూర్య. తాతయ్యలాగే మాట్లాడలేనా అమ్మమ్మ? అవును బంటి, ఇంతకీ నేను ఎలా ఉన్నాను? ఈ డ్రెస్ లో అచ్చం మీ తాతయ్యలాగే ఉన్నావు. తాతయ్య కూడా ఇలానే అన్నారా అమ్మమ్మ? మీరిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు అనుకుంటాను. సరే సరే, నువ్వు రెడీ అవ్వు అమ్మమ్మ. సుమా, రెడీనా? నేనెప్పుడూ రెడీ అండి. తాతయ్య,